రాబోయే 5 ఏళ్లలో ఏపీ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతుందని, కూటమి పాలనలో రాష్ట్ర అభివృద్ధిని ఎవరు ఆపలేరని అన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. భవిష్యత్తులో హైదరాబాద్ కంటే ఏపీ గొప్పగా అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు. వైసీపీ నేతలపై మండిపడ్డ ఆయన గత ప్రభుత్వం రాష్ట్రంలో రాక్షస పాలన సాగిందని విమర్శలు గుప్పించారు. లాస్ట్ 5 years దుర్మార్గాలు, దాంట్లోంచి రాష్ట్రం బయటపడింది, రాష్ట్రానికి డెమోక్రసీ వచ్చింది. అయితే మీరు చూస్తున్నారు కదా, ఒక పోర్ట్లు, ఒక ఎస్సీజెడ్లు, ఒక కోల్ సప్లైలు, ఒక అంబులెన్సులు, ఒక మైనింగ్, కాదేది అవినీతికి అనర్హత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో జరిగింది. అయినా మా కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళని జైల్లో పెట్టారు, మా బోటి వాళ్ళని స్టేషన్లో కూర్చోబెట్టారు అర్ధరాత్రుల వరకు. అన్నీ అనుభవించాం. ఈరోజు వాళ్ళ పాపాలు పండే. మేము కూడా ఏం కోరుతున్నామంటే, కూటమి ప్రభుత్వం, మా నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని, మీరు సాఫ్ట్గా ఉండబాకండి. వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, దుర్మార్గాలు, పేదోళ్ళ భూములు లాక్కోవటం, వాళ్ళని జైళ్ళల్లో పెట్టడం, ఇటువంటివి మనం మా 40 years, మా 40 ఏళ్ల చరిత్రలో ఇటువంటి ఎప్పుడు చూడలే. లాస్ట్ 5 years నేర చరిత్ర. అందుకని